హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడైతే మూడు కోతుల్లాగా ముసుగు దొంగలు అయితే రెడీ అయిపోయారు. ఎక్కడికి అనుకుంటున్నారా? అలాగా వెళ్ళామండి షాపింగ్, పండగ కదా అనేసి. అండ్ మేమైతే ఈసారి పిండి వంటలకి చేసుకోలేదని చెప్పాలి, ఎందుకంటే అమ్మ బాగాలేదు అండ్ అత్తమ్మ కాల్సో బాగాలేదు. సో మేమైతే బయట అయితే కొనుక్కుంటున్నాం. ఇక్కడైతే హోమ్ మేడ్ ఫ్రెష్గా మనకు వేయిస్తూ ఉన్నారనమాట. అక్కడైతే తీసేసుకున్నాం ఈసారి. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే లేచేసాము. ఈరోజైతే భోగి, అందరికీ భోగి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ చూసేస్తే మా వీధిలో అయితే అందరూ స్టార్ట్ చేసేసారు. ఇంకా ఒక 4 మెంబర్స్ అలాగా ఇంకా చేయలేదన్నమాట. మేమైతే మా బుడ్డోడు ట్రై చేస్తూ ఉన్నాడు ఇక్కడ స్టార్టింగు. మన క్యాండిల్తో అయితే వెలిగిస్తూ ఉంటే సగం క్యాండిల్ అయితే అయిపోయింది, కానీ కొంచెం కూడా వెలగలేదు. అప్పుడు నేను తీసుకొని మళ్ళీ ట్రై చేశాను. సో ఇలాగా మనకి ఇక్కడ మనం వెలిగించడం వల్ల అనేది కొంచెం బాగా అంటుకుంటుంది మంట అనేది. సో అలాగా ట్రై చేసింది వచ్చేసి మనకు సక్సెస్ అయిపోయింది. సో మామూలుగా వేడి నీళ్ళు పెట్టుకోవాలి కదండి, భోగి నీళ్ళు. సో మనకి అంత పెద్ద దెబ్బలు లేవు. ప్రతిసారి అమ్మ వాళ్ళ ఇంట్లో వేసుకుంటాము, వాళ్ళ ఇంట్లో అయితే ఇక్కడ పెద్ద పెద్ద దెబ్బలు ఉన్నాయి. సో మేము ఇంకా చిన్ని దెబ్బలు ఉంది, అది వేస్ట్ అయినా పర్లేదులే అని చెప్పి ఇంకా బాగా కాలిపోతుంది కదా అందుకనేసి సో ఆ దెబ్బలు అయితే పెట్టుకున్నాము. మనం సాంగానికి కొంచెం కొంచెం వాటర్ మనం వాడుకునే వాటర్లో ఒక బకెట్ వాటర్లో అవి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో అలాగా అనుకొని మేము చిన్న దబరికి పెట్టుకున్నాం. చాలే, మరీ లేకుండా లేదు అనుకోకుండా పెట్టుకున్నాం. సో అలాగా సక్సెస్ఫుల్లీ ఫైనల్లీ మేమైతే చక్కగా భోగి వేసేసుకున్నాం అనమాట. వెచ్చగా బాగా ఎంజాయ్, ఇక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే వెచ్చగా. సో ఇక్కడ నెల్లూరులో అంతా కూడా తాటాకులతోటే మేము భోగి అయితే వేస్తారు. యాక్చువల్లీ మేమైతే మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాకు పక్కనే ఆటో నగర్ కదండి, అక్కడైతే మేము టైర్లు ఉంటాయి. సో టైర్లు వెలిగించేస్తారు. అసలు ఒక 1 వీక్ 10 days దాకా రోడ్ అంతా బ్లాక్, ఇల్లంతా బ్లాక్, కాళ్ళంతా బ్లాక్, మొత్తం నలుపు నలుపుగా అయిపోతుంది అనమాట స్ట్రీట్ అంతాను. సో అలాగా టైర్లు లేదంటే పెద్ద పెద్ద మొద్దులు, చెక్కలు అలాంటివన్నీ యూజ్ చేసేది మేమైతే. సో ఇంకా మాకంతా లేదు. సో హ్యాపీ భోగి అని చెప్పి హ్యాపీ భోగి. సో మేమైతే ఇలా కాకుండా మేము ఇక్కడైతే తాటాకులు తెస్తారు మా అత్తమ్మ వాళ్ళు. సో మా వారైతే ఇట్లా తాటాకులు కొనుక్కొని చేసాము. ఇవి తాటైతే మాకు ఇటు సైడ్ అంతా బాగా తాటి చెట్లు ఎక్కువ కదండి. సో అవన్నీ బాగా ఈ టైంలో బిజినెస్ బాగా జరుగుతుంది వాళ్ళకైతే. సో మంచిగా నీళ్ళు కాలిపోయాయి అన్నమాట. మామూలుగా మేము ప్రతి భోగి పండగకి మేము అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాము. అక్కడ కూడా ఎవరు ఇంకా సెలబ్రేషన్ చేసుకోవడానికి ఉండరు అనేసి. సో అక్కడ బాగా మనకి భోగి మంటకి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎంత పెద్ద మంటలు వచ్చినా అంత డిస్టర్బెన్సెస్ ఉండవు అనమాట. సో అక్కడికి వెళ్ళిపోయేది, చక్కగా భోగి వేసేసుకునేది. ఈసారి అయితే మాత్రం మేమే లేసి వేసుకున్నాము ఇలాగా తాటాకులతోటి కొనుక్కొని. ఇవైతే బాగా ఇక్కడ బిజినెస్ అనమాట ఈ భోగికి అయితే. ఏం తల్లి కానీ మన ఇంట్లో పెద్ద దబ్బరు లేదు, అందుకే బుల్లి దబ్బరు పెట్టాం. ఇంకా పెద్ద దబ్బరు పెట్టచ్చు కదా అందరిలాగా అని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇక్కడ చిట్టి తల్లి. బట్ మన ఇంట్లో పెద్ద దబ్బరు లేదు అని చెప్పి నేను చెప్తున్నాను. సో అలాగా మొత్తం మీద వాటర్ తీసుకొని తలా కొంచెం వేసేసుకొని ప్యాకెట్లో ఇంకా స్నానం అయితే చేసేసి చక్కగా పూజ అయితే చేసేసుకున్నాం పిల్లలతోటి. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇంట్లో చికెన్ తెప్పించి అప్పుడు ఇంకా నేను చికెను దోశలు అయితే పోసాను అనమాట. ఇంకా అప్పటికి ఇంకా లేట్ అవుతుంది, పిల్లలకి టిఫిన్ పెట్టాలనే కాన్సెప్ట్తో నేను వీడియో తీయడం అనేది మిస్ చేశాను. సో అలాగా చికెను దోశలు వేసుకొని చక్కగా తినేసి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోయారు. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా అక్కడ జరిగింది. సో అలాగా వీడియో అయితే నేను ఇంకా తీయలేదు. నెక్స్ట్ డే అయితే నేను ఇక్కడైతే వీడియో తీస్తున్నాను. ఇది సంక్రాంతి అనమాట. సో హ్యాపీ సంక్రాంతి అండి. సరిపో మళ్ళీ ఆడ అత్తమ్మ వాళ్ళకి ఇంకా తెచ్చి ఉండొచ్చు కదా. బాగాలేవా? ఓకే, వెరీ గుడ్.
ఇది సంక్రాంతి రోజు అనమాట. నెక్స్ట్ డేకి ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ మనం లేచి చక్కగా మళ్ళీ ఇల్లు తుడుచుకొని, ఎందుకంటే భోగి రోజు మనం చికెన్ తెచ్చుకుంటాం కదా, సో అందుకని మళ్ళీ సంక్రాంతికి మళ్ళీ ఇల్లు తుడుచుకోవాలి. సో ఈవినింగ్ చికెన్ గిన్నెలు అంతా క్లీన్ చేసి పెట్టేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా మనం అంతా రెడీ చేసేసుకోవాలి. మళ్ళీ పూజ చేసుకోవాలి కాబట్టి చక్కగా మనం నైవేద్యానికి పొంగల్ అయితే ప్రిపేర్ చేసేసాను. అండ్ మనం పిండి వంటలు అయితే ఏవైతే తెచ్చుకున్నామో ముందు రోజు, సో అవైతే దేవుడి దగ్గర పెట్టేసుకొని యాజ్ యూజువల్ ఆకు ఒక్క పెట్టుకొని అరటిపండు పెట్టుకొని చక్కగా పూజ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడైతే మా బుడ్డోడు మేము అట్లా పూజ చేస్తూ ఉన్నామో లేదో టెంకాయ కొట్టేశాడు. టెంకాయ కొట్టేయడం అంటే వాడికి ఎంత ఇష్టమో, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా బుడ్డోడే టెంకాయ కొట్టేస్తాడు అనమాట. సో అలాగా మొత్తానికి టెంకాయ అయితే కొట్టేశాడు. ఇక్కడ చక్కగా ఇంకా హారతి అయితే తీసుకుంటారనమాట పిల్లలు. హారతి తీసేసుకుని చక్కగా దండం పెట్టుకొని మేమైతే రెడీ అయిపోయి, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఈరోజు పెద్దలకి బట్టలు పెడతారు. సో మిస్ అవ్వకూడదు పూజ, మార్నింగ్ అన్నీ రెడీ అయిపోయాయి అని ఫోన్ చేస్తే ఇంకా హడావిడిగా బయలుదేరేసాం అనమాట. తినకుండానే పొంగలంతా అందరితో పాటు తిందామని ఇంకా పొంగల్ కూడా ప్యాక్ చేసుకొని మేమైతే బయలుదేరేసాము. ఇంకా 9:30 కల్లా మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇక్కడ ఎలాగో పూజ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మనం పూజకి టయానికి వెళ్ళకపోతే ఇంకా వెళ్ళడం కూడా వేస్టే కదా అని చెప్పేసి ఇంకా హడావిడి పెట్టేశాను నేనైతే మా వారిని. ఇంకా బయలుదేరేసి మేము టిఫిన్కి పొంగలే చేసుకున్నాము, దేవుడి ప్రసాదంగా తినేద్దాం కొంచెం కొంచెం అనేసి. సో అదంతా కూడా ప్యాక్ చేసుకొని అక్కడే వెళ్ళి తిందామని ప్యాక్ చేసేసుకొని, అండ్ పిండి వంటలు కూడా ప్యాక్ చేసుకొని, అత్తమ్మ వాళ్ళకి కూడా ఈసారి చేయలేదు, సో అందుకని కొన్ని ప్యాక్ చేసుకొని బయలుదేరేసాం అనమాట. నువ్వు తీసినంత పుణ్యము అండ్ ఇప్పుడైతే ఇక్కడ ఆల్రెడీ మేము వచ్చేసరికి మామయ్య వచ్చేసి చక్కగా పూలు అంతా అలంకరించారు దేవుడికి. ఎప్పుడు కూడా మామయ్య పూలు అన్నీ కూడా నీట్గా రెడీ చేస్తారనమాట. ఇంకా నేనైతే తెచ్చిన పిండి వంటలన్నీ సర్దేసి ఇంకా మనం ఏమైతే రెడీ చేశారో అదంతా కూడా సర్దుతూ ఉన్నాను అనమాట. పాపం నేను ఇంకా పూజ కూడా అయిపోద్దేమో, వెళ్ళడం కూడా ఎందుకు అని చెప్పేసి అన్నట్టు టెన్షన్గా వస్తే ఇక్కడ అసలు మా బావ వాళ్ళే రాలేదు. ఇంకా నేను చేసిన ప్రసాదం కూడా దేవుడి దగ్గర పెట్టడానికి అవకాశం వచ్చిందనమాట. చక్కగా ఆ ప్రసాదం కూడా తీసుకుపోయి దేవుడి దగ్గర అయితే పెట్టేశాను. ఇంకా పూజ అప్పుడు అన్నీ రెడీ చేసేసాము. ఇంకా మా బావ వాళ్ళ కోసం వెయిటింగు. ఆల్రెడీ 10 అయిపోయింది, 10 కూడా అయిపోయింది, 11 వస్తుందన్నమాట. ఇంకా రాలేదు, ఎట్లా పూజ అని చెప్పి అనుకుంటా ఉన్నాము. అంతలోపు ఇంకా సరే ఇంకా దేవుడికి పెట్టేస్తారు కదా, వెయిట్ చేయకూడదని చెప్పి పూజ అయితే చేసేసి ఇంకా మా బావ వాళ్ళు వచ్చాక ఇలాగా మా వారైతే వడ్డిస్తూ ఉన్నారు. చిలకలోడు సరే తినమ్మా, నువ్వు నిన్ను కదిలేయకూడదు తెల్ల, నువ్వు తిను చల్లి పట్టు కదా నువ్వు. అబ్బా పీట బల తెచ్చుకుంటుంది అత్త మా పిల్ల. అది చెల్లి కదా నువ్వు. అండ్ అయితే కొన్ని షార్ట్స్ అయితే తీసాము, కొంచెం ఫ్యామిలీ మెమరీస్ ఉంటాయి కదా అని. చాలా ఫన్నీగా అయితే వచ్చింది. బ్లాపర్స్ అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. సంక్రాంతి
కనుమా ఏయ్, ఏం చేస్తున్నావు? నాడేదో చెప్పలేదురా భోగి సంక్రాంతి కనుమా నువ్వు శుభాకాంక్షలు చెప్తావు. అప్పుడు లాస్ట్ లో అందరూ భోగి భోగి కనుమ హ్యాపీ సంక్రాంతి సరిపోతుంది. జాగి పొంగలు ఇవన్నీ తెలుగు అది ఇంగ్లీష్ వచ్చేస్తుందా సరిపోదు. ఓకే హ్యాపీ పొంగల్ చెప్పండి చివర్లో అందరూ. ఇక్కడ భోగి సంక్రాంతి కనుమ మర్చిపోకు నేను శుభాకాంక్షలు. లాస్ట్ లో హ్యాపీ తర్వాత పొంగల్. అందరూ హ్యాపీ పొంగల్. అంతే. ఓకే ఆ, భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. సూపర్ సూపర్. అయిపోయిందా? షూటింగ్ క్లోజ్. స్టార్ట్ చెప్పు. వచ్చేయి నీకు పాటలు చేసేయి లేకపోతే బేసికల్లీ అనేసి తెలుసుకో. అప్పుడు మార్చిపోకండి ఒకటి చెప్పండి నువ్వు నిలబడు. ఇట్లా ముందుకు రా చెప్తా. ఇదిగో. ఇలా కూర్చోండి. ఒక్కొక్కరు అనేసి పక్కకి వెళ్ళిపోవాలి. అంతే అంతే అంతే. అదే ఇంకా సూపర్. ఇంకేం చేయగలుగుతాం. ఓకే. ఇదిగో. ఫస్ట్ బేసికల్ అయితే అది మాత్రం కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ అంతా బేసికల్ వచ్చింది కదా. చివర్లో ఇప్పుడు ఇప్పుడు ఆ. అలాగా కొంచెం సేపు అందరూ రెస్ట్ తీసుకున్నారు. నాకు మాత్రం అవకాశం రాదనమాట. బుడ్డ తల్లి మిద్ది మీదకి వెళ్దామని ఒకటే రచ్చ. సరే అని పైకి వెళ్తే అలాగ పైన జరిగిన విశేషాలకైతే ఒక చిన్న వ్లాగ్ అయితే పెట్టచ్చు. నేను అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. అండ్ ఆఫ్టర్నూన్ అందరూ కొంచెం బయటకు వెళ్ళారు షాపింగ్కి. నేను మా వారు మాత్రం ఇంట్లో సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నాము. ఎందుకు అలా ఖాళీ అని చెప్పి ఒక రీల్ అయితే చేసామన్నమాట. సో అత్తమ్మ వాళ్ళు కొంచెం షాపింగ్కి వెళ్ళి ఇప్పుడు వచ్చారు. సో ఇంకా మేము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము ఇంటికైతే. అలాగే ఈరోజంతా ఇలా జరిగిందన్నమాట. ఫస్ట్ మీకే పెట్టింది. ఇంకా ఇంటికైతే బయలుదేరేసామండి. ఇంకా చక్కగా మనం ఇంటికి రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి అలా ఒక్కసారి ఆకాశంలో లుక్ వేసుకుంటే చందమామ ఎంత బ్యూటిఫుల్గా మన కళ్ళకైతే కనువిందు చేస్తూ ఉందన్నమాట. అదొక చిన్న క్లిప్ తీసైతే మీకోసం ఇలాగా వదిలేను అనమాట. చాలా బాగుంది చందమామ అయితే లుక్. కానీ ఫోన్లో ఎంత క్లారిటీ రాలేదు. బట్ ఈ వీడియో మీకు నిజంగా నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.